సాధారణంగా ఇన్వెస్ట్మెంట్ అంటే మంచి రిటర్న్స్ అంటే ప్రతి ఒక్కరికి మొదటిగా గుర్తొచ్చేది స్టాక్ మార్కెట్. అయితే ఒకవేళ మనం స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే మన దగ్గర చాలా ఎక్కువ మొత్తంలో డబ్బు అలాగే సమయం రెండూ ఉండాలి. అంతేకాదు ముఖ్యంగా స్టాక్ మార్కెట్ గురించి పూర్తిగా తెలిసి ఉండాలి. చాలా రీసెర్చ్ కూడా చేస్తూ ఉండాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఉద్యోగస్తులు కానీ వ్యాపారస్తులు కానీ అంత సమయం కేటాయించి స్టాక్స్ గురించి రీసెర్చ్ చేసే పరిస్థితుల్లో లేరు. అలాగే ఆ స్టాక్స్ని మానిటరింగ్ చేసే టైం కూడా వారికి ఉండదు. అందుకే స్టాక్ మార్కెట్ కాకుండా మరే ఇతర ఉత్తమమైన మార్గం ఉందా అంటే ఉంది. అదే మ్యూచువల్ ఫండ్స్. సాధారణంగా స్టాక్ మార్కెట్లో అయితే మన దగ్గర కొంత అమౌంటే ఉంటే ఏదైనా ఒకటే కంపెనీ షేర్ కొనగలం. ఒకవేళ ఆ షేర్ లాస్ అయితే మనకు నష్టం. అదే మ్యూచువల్ ఫండ్స్లో అయితే మన దగ్గర 100 రూపాయలు ఉన్నా సరే ఇన్వెస్ట్ చేయొచ్చు. అలా ఇన్వెస్ట్ చేసే ఆ అమౌంట్ని ఈ మ్యూచువల్ ఫండ్స్ వారు వివిధ భాగాలుగా డిఫరెంట్ స్టాక్లలో ఇన్వెస్ట్ చేస్తారు. దాంతో కొన్ని స్టాక్స్లో నష్టం వచ్చినా మిగతా వాటి మీద ప్రాఫిట్ ద్వారా లాభం పొందగలం. అంతేకాదు వీరు ఎంతో అనుభవం ఉన్న వారితో రీసెర్చ్ చేసి మరీ సరైన చోట ఇన్వెస్ట్ చేస్తారు. కనుక మనకి రిస్క్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఈ మ్యూచువల్ ఫండ్స్ని ఒక కంపెనీ ఒక ఫండ్ మేనేజర్ ద్వారా నిర్వహిస్తుంది. అయితే ఈ కంపెనీ వీటిని ఎలా నిర్వహిస్తుంది అంటే మన దగ్గర మనలాంటి మిగతా ఇన్వెస్టర్స్ దగ్గర ఇలా అందరి దగ్గర నుంచి డబ్బును సేకరించి వాటిని ఫైనల్గా ఒక ఫండ్ లాగా తయారు చేసి ఈ ఫండ్ని మనందరి తరపున నుంచి వారి రీసెర్చ్లో తేలిన రకరకాల మంచి బాండ్లలో గోల్డ్పై అలాగే మంచి స్టాక్లపై ఇలా అన్నిట్లో కొంచెంగా పెట్టుబడి పెడతారు. ఆ తర్వాత వీటన్నిటిని నిరంతరం గమనిస్తూ ఉంటారు. మంచి లాభాలు ఇచ్చే వాటిలో ఫండ్ని ఉంచుతూ నష్టాలు తెచ్చే వాటిని గుర్తిస్తూ వాటి నుంచి ఫండ్ని తీసివేస్తూ తిరిగి మరలా ఆ ఫండ్స్ని మంచి వాటిలో ఇన్వెస్ట్ చేస్తూ వెళ్తారు. ఇక ఈ మ్యూచువల్ ఫండ్కి సంబంధించి ఎన్నో వందల కంపెనీలు ఉన్నాయి. మరి వాటిలో సరైనది ఏది, మంచి రిటర్న్స్ ఇచ్చేది ఏది అనేది ఎలా గుర్తించాలి అనుకుంటే అందుకోసమే నేను ఒక మంచి ఫండ్ని మీ కొరకు తెలిపేందుకు తీసుకొచ్చాను. అదే ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఎన్ఎఫ్ఓ మిడ్ స్మాల్ క్యాప్ 400 ఇండెక్స్ ఫండ్. ఈ ఫండ్కి సంబంధించిన పూర్తి ప్రతి ఒక్క విషయాన్ని ఇప్పుడు మీకు తెలియజేస్తాను. కనుక దాన్ని బట్టి మీరే ఒక అంచనాకు రావచ్చు. సో ఇక లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ అనేది ఇండియాలో ఒక లీడింగ్ ప్రైవేట్ లైఫ్ ఇన్సూరెన్స్. వీరు మిడ్ స్మాల్ క్యాప్ 400 ఇండెక్స్ ఫండ్ ద్వారా ముందుకొచ్చారు. ప్రస్తుతం వీరి సబ్స్క్రిప్షన్ అనేది అవైలబుల్గా ఉంది. వీరి ఫండ్ అనేది స్టార్టింగ్ ఎన్ఏవి అనేది 10 రూపీస్ నుంచి అవైలబుల్గా ఉంది ఎనేబుల్ చేసుకునేందుకు. ఈ మిడ్ స్మాల్ క్యాప్ 400 ఇండెక్స్ అనేది నిఫ్టీ కింద జాబితా చేయబడిన స్టాక్లలో ఇన్వెస్ట్ చేయడం ద్వారా లాంగ్ టర్మ్లో పాలసీ హోల్డర్స్కి క్యాపిటల్ ఎప్రిషియేషన్ని జనరేట్ చేస్తుంది. ఈ ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఎన్ఎఫ్ఓ అనేది 150 మిడ్ క్యాప్ మరియు 250 స్మాల్ క్యాప్ కంపెనీలలో ఎలాంటి ఫండ్ మేనేజర్ బయాస్ లేకుండానే ఇన్వెస్ట్ చేస్తూ ఫండ్ మీద హై రిటర్న్స్ని జనరేట్ చేస్తుంది. వీరు 66% అమౌంట్ని మిడ్ క్యాప్లలో 34%ని స్మాల్ క్యాప్లలో ఇన్వెస్ట్ చేయడం ద్వారా మన పోర్ట్ఫోలియో అనేది డైవర్సిఫై అయ్యి గుడ్ రిటర్న్స్ అనేవి జనరేట్ అయ్యేందుకు సహాయపడుతుంది. ఈ ఫండ్ అనేది మిడ్ క్యాప్ మరియు స్మాల్ క్యాప్ కేటగిరీల్లో బెటర్గా పర్ఫామ్ చేస్తున్న స్టాక్లలో మాత్రమే లార్జర్ ప్రపోర్షన్స్లో ఇన్వెస్ట్ చేస్తుంది. ఇక మిడ్ క్యాప్ మరియు స్మాల్ క్యాప్ కంపెనీస్ అనేవి సెక్టార్లలోని ఎక్స్పోజర్ మరియు డైవర్సిఫికేషన్ని ప్రొవైడ్ చేస్తాయి. ఇది హయ్యర్ గ్రోత్ ఆపర్చునిటీస్ అండ్ పొటెన్షియల్ని అలో చేస్తుంది. దాంతో ఇవే రేపటి లేటెస్ట్గా మారతాయి. ఇక ఇండెక్స్ ఫండ్ అనేది ఫైనాన్షియల్ మార్కెట్ ఇండెక్స్ సరిపోయేలా పోర్ట్ఫోలియోని కలిగి ఉండడంతో బెంచ్ మార్క్ ఇండెక్స్తో పోల్చదగిన రిటర్న్స్ని మార్కెట్ పర్ఫార్మెన్స్ ఎలా ఉన్నా ఇస్తాయి. ఈ ఫండ్ పర్ఫార్మెన్స్ అనేది ఇండెక్స్ పర్ఫార్మెన్స్ మీద ఆధారపడి ఉంటుంది. ఇది ఫండ్ మేనేజర్ సెలెక్ట్ చేసిన స్టాక్లలో ఎలాంటి వరీ టెన్షన్ లేకుండా ఇన్వెస్ట్ని అలౌ చేస్తుంది. ఇక ఇండెక్స్ ఫండ్స్ అనేవి కంప్యూటర్ అల్గారిథం ఫార్ములా మీద మరియు బెస్ట్ పర్ఫార్మింగ్ స్టాక్లలో భాగం అవడంతో అది చివరికి మన ఫండ్ మరియు పోర్ట్ఫోలియోలో భాగం అవుతాయి. ఈ నిఫ్టీ మిడ్ స్మాల్ క్యాప్ 400 ఇండెక్స్ అనేది లాస్ట్ 10 ఇయర్స్లో 24% రిటర్న్స్ని ఇచ్చింది. అలాగే లాస్ట్ 5 ఇయర్స్లో 28% రిటర్న్స్ని ఇచ్చింది. అంటే ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ లైఫ్ అనేది ఇండెక్స్ని రెప్లికేట్ చేస్తుంది. కనుక ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఎన్ఎఫ్ఓ అనేది కూడా ఇలాగే సిమిలర్ రిటర్న్స్ని ఇస్తుందని ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఒకవేళ మీరు 2014లో నిఫ్టీ మిడ్ స్మాల్ క్యాప్ 400 ఇండెక్స్లో ఇన్వెస్ట్ చేసి ఉంటే ఈ 10 ఇయర్స్లో మీరు అప్రాక్స్ 8.6 టైమ్స్ రిటర్న్స్ని పొందేవారు. ఈ ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ లైఫ్ అనేది ఐసిఐసిఐ బ్యాంక్ లిమిటెడ్ని మరియు ప్రుడెన్షియల్ కార్పొరేషన్ హోల్డింగ్స్ లిమిటెడ్ని ప్రమోట్ చేస్తుంది. ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ లైఫ్ వారి టోటల్ ఏయుఎం అనేది 31 మార్చ్ 2024 నాటికి అప్రాక్స్గా 2.94 lakh crores కలిగి ఉంది. ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ లైఫ్ అనేది ఎన్ఎస్సి మరియు బిఎస్సిలో ఇండియాలోనే లిస్ట్ అయిన ఫస్ట్ ఇన్సూరెన్స్ కంపెనీ. ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఎన్ఎఫ్ఓలో ఇన్వెస్ట్ చేయడం అనేది అట్రాక్టివ్ రిటర్న్స్ని ఇవ్వడమే కాదు మన మంత్లీ ప్రీమియం మీద 120 టైమ్స్ లైఫ్ కవర్ని కూడా ప్రొవైడ్ చేస్తుంది. అంతేకాదు మీరు చెల్లించే ప్రీమియంల మీద అండర్ సెక్షన్ 80C కింద ట్యాక్స్ బెనిఫిట్ని మరియు మెచ్యూరిటీ మీద అండర్ సెక్షన్ 10(10)D కింద అప్ టు 2.5 lakhs వరకు ట్యాక్స్ ఫ్రీని పొందవచ్చు. ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ అనేది గతంలో 2 మిడ్ క్యాప్ బేస్డ్ ఫండ్స్ని లాంచ్ చేసింది. ప్రస్తుతం అవి యాక్టివ్గా ఉన్నాయి.
సెప్టెంబర్ 2022 నాటికి ఈ మిడ్ క్యాప్ ఫండ్స్ అనేవి అప్రాక్స్ 34.3% రిటర్న్ ఇచ్చింది. ఇక ఫిబ్రవరి 2023 నాటికి మిడ్ క్యాప్ హైబ్రిడ్ గ్రోత్ ఫండ్ అనేది అప్రాక్స్ 38.3% రిటర్న్ ఇచ్చింది. మీరు ఈ ఎన్ఎఫ్ఓలో కేవలం 2000 నుంచి మంత్లీ ఇన్వెస్ట్ చేసుకుంటూ రేపటి పొటెన్షియల్ లీడర్స్గా మారే ఆపర్చునిటీస్ని పొందవచ్చు. వీరు యూసీఐపీ ప్లాన్ సిగ్నేచర్ ఆఫర్ మీద ప్రీమియం మినహాయింపుని ఇస్తున్నారు. అలాగే అకాల మరణం సంభవిస్తే ఇన్సూరెన్స్ కంపెనీ ఫ్యూచర్ ప్రీమియంలను చెల్లిస్తుంది మరియు మెచ్యూరిటీ ఫండ్ వాల్యూ అనేది జీవిత హామీకి చెల్లిస్తారు. దాంతో కస్టమర్ మీద డిపెండ్ అయిన వైఫ్, చైల్డ్ వీరు సంపాదించే వ్యక్తి లేనప్పుడు ఫైనాన్షియల్ గోల్స్ కోసం ఈ మనీని ఉపయోగించుకోగలరు. ఇలాంటి యూనిక్ ఫీచర్ అనేది లైఫ్ ఇన్సూరెన్స్ ప్లాన్లో ఉంది. ఇక ఎన్ఆర్ఐ కస్టమర్ల కోసం ఈ ఫండ్ అనేది ఎంత కావాలంటే అంత ఇన్వెస్ట్ చేసుకునే అవకాశం ఇస్తుంది. వారు ఇండియా గ్రోత్లో భాగం కావాలనుకుంటే కేవలం మంత్లీ 18,000 ప్లాన్ ద్వారా ఇన్వెస్ట్ చేస్తూ దాదాపుగా 3 crore వరకు హై రిటర్న్స్ను పొందవచ్చు. ప్రస్తుతం ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ లైఫ్ వారు ఇప్పటి నుంచి మే 15, 2024 వరకు సబ్స్క్రిప్షన్ ఇస్తున్నారు. అంటే ఆల్రెడీ స్టార్ట్. హరి 6 days లెఫ్ట్. సో యూజ్ దిస్ బెనిఫిట్. దీని కొరకు మీరు కింద డిస్క్రిప్షన్లోను కామెంట్ సెక్షన్లోనే ఇచ్చిన లింక్ని క్లిక్ చేయడం ద్వారా నేరుగా వెళ్ళగలరు. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో అనేది మీరు కొన్ని కొత్త విషయాలు తెలుసుకోవడంలో ఎంతో కొంత ఉపయోగపడిందని భావిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే జస్ట్ లైక్ చేయండి చాలు. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఇక్కడ నుంచి రాబోతున్నాయి. వాటిని మీరు కూడా పొందేందుకు తప్పకుండా మన తెలుగు నాలెడ్జ్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ని ఆల్లో పెట్టుకోగలరని మనవే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.